టు అవర్ ఛానల్ గైస్, ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఎన్ఐసిఎల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందన్నమాట. ఇది వచ్చేసి ఎన్ఐసిఎల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్కి నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేశారు. ఎన్ఐసిఎల్ వచ్చేసి మనకి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట. ఇది నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ కొన్ని పోస్టులు తీయడం జరిగింది. మెయిన్ వచ్చి పోస్ట్ నేమ్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అనమాట. టోటల్ పోస్టులు వచ్చి మనకి 266 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 13/7/2025 అప్లై చేసుకోవచ్చు. వరకు డేట్ అయితే టైం ఉంది. నెక్స్ట్ మంత్ 3 వరకు అయితే టైం ఉంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ మోడ్. ఇంపార్టెంట్ డేట్స్ మనం ఏమేమి ఉన్నాయనేది ఒకసారి చెక్ చేద్దాము. డేట్లు వచ్చేసి మనకి 12/6/2025 నుంచి మనం డేట్ అయితే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 13/7/2025. మన డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చి పేజ్ 1 7 నెలల 20వ తారీఖున ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి పేజ్ 2 వచ్చి 31/8/2025. ఆ మధ్యలో ఎప్పుడైనా ఉండొచ్చు అనమాట. 8 నెలల్లో ఉండొచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ వచ్చి 30 ఇయర్స్ ఉండాలన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికేబుల్ ఉంది. ఎస్సీ ఎస్టీ కానీ అన్నీ కూడా. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి మినిమం అదర్ ఎస్సీ ఎస్టీ అయితే 250 రూపీస్ పే చేయాలి. అదర్ కేటగిరీస్ అయితే మనకి 1000 రూపీస్ పే చేయాలన్నమాట. పేమెంట్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆఫీసర్ రిక్రూట్మెంట్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ అనమాట. ది క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ ఎనీ గ్రాడ్యుయేట్ బీకామ్, బీటెక్, బీఈ, ఎంపీఎస్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎల్ఎల్ఎం, ఎంకామ్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్, ఎండి అంటే మనకి మ్యాక్సిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అనమాట. అంటే మన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, బీకామ్ కానీ, బీటెక్ కానీ, బీఈ కానీ ఎవరైనా సరే నోటిఫికేషన్కి అయితే మనకి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్ వచ్చేసి మనకి ఎంబీబీఎస్ 10 పోస్టులు ఉన్నాయి, లీగల్ 20 పోస్టులు, ఫైనాన్షియల్ 20 పోస్టులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 20 పోస్టులు ఉన్నాయి, ఆటోమొబైల్ ఇంజనీర్స్ 20 పోస్టులు ఉన్నాయి, ఫైనాన్స్ 1 పోస్ట్ ఉంది, ఆటోమొబైల్ ఇంజనీర్ 1 పోస్ట్. టోటల్ 260 పోస్టులు అయితే మనకి 260 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. దీనికి మన సాలరీ వచ్చేసి పే స్కేల్ 50,000 స్టార్ట్ అవుతుంది. మనకి పే స్కేల్ అయితే మనకి దీనికి 90,000 వరకు అప్రాక్సిమేట్లీ రావచ్చు అని చెప్తున్నాను అనమాట. ఇది నోటిఫికేషన్ అయితే మనకి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట ఇది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే బీటెక్ కానీ, డిగ్రీ కానీ క్వాలిఫికేషన్ చేసుకుంటే నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకుని చెప్పండి. థ్యాంక్ యూ.